హాయ్ అందరికీ, నేను మీ ఝాన్సీ, సైకాలజిస్ట్ అండ్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే, ఈ రోజుల్లో ఆడవాళ్ళకి రక్షణ ఉందా లేదా అంటే ఉందా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు స్వతంత్రంగా తిరగలేకపోతున్నారు, ఆడపిల్లలు తిరగలేకపోతున్నారు. తల్లి ఒడిలో ఉన్న పసికందు కూడా రక్షణ లేదు. దేనివల్ల అది, ఎవరి వల్ల అంటే సమాజం మనకి ఏం నేర్పిస్తుంది, మనం సమాజం దగ్గర ఏం నేర్చుకుంటున్నాం అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి అని వాటిని గుర్తించకుండా మన పిల్లల మీద ఉన్న ప్రేమ మనల్ని అది అధిగమించేస్తుంది. అది సైకలాజికల్ ఇష్యూస్ అని గుర్తించిన రోజున తల్లిదండ్రులు సక్సెస్ అవుతారు. ఈ రోజుల్లో ఆడపిల్ల, మీకు తెలుసు, పసికందు మీద అత్యాచారం జరిగింది. 6 నెలల పసికందు మీద ఒక తాత వయసులో ఉన్న అతను అత్యాచారం చేశారండి. 14 ఏళ్ళ కుర్రోడు, ఒక చిన్న బాలుడు ఒక 12 ఏళ్ళ పాపని అత్యాచారం చేసి చంపేశాడు. యూపీలో 15 ఏళ్ళ బాలిక మీద సామూహిక అత్యాచారం జరిగింది. అలానే సొంత అన్నయ్య తన చెల్లిని రేప్ చేశాడు. అంటే ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఎక్కడ పెట్టాలి, ఎవరి దగ్గర మనం సేఫ్గా ఉంటుంది అనేది ఎవరి దగ్గర లేదు. కేవలం మన దగ్గర మాత్రమే సేఫ్టీగా ఉంటారు. అంటే అలా అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే మన ఇంట్లో ఉండే అంకుల్స్, చిన్నాన్నలు, మన ఇంటి కింద ఉండే వాచ్మెన్లు, మన పక్కింటి వాళ్ళు ఎవరిని కూడా నమ్మడానికి లేదు. అలా అయిపోయింది సమాజం. అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఈ వయసులో ఏం చూస్తున్నారు, ఫోన్లకి ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారు. ఆ ఫోన్ వల్ల ఏం నేర్చుకుంటున్నారు, అసలు ఫోన్లు ఎంతెంతసేపు చూస్తున్నారు, నైట్ టైంలో ఫోన్లు ఎక్కువగా చూస్తున్నారా, అసలు ఫోన్లో చూస్తే ఏం చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలండి. ఎందుకంటే ఆడపిల్లలు బలైపోతున్నారు, చాలామంది ఆడపిల్లలు బలైపోతున్నారు. ఆ బలైపోవడంతో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయని పేరెంట్స్గా గుర్తించండి. సైకలాజికల్ సెంటర్లకి హిప్నోథెరపీస్ చేయించండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. వాళ్ళకున్న డిసీజెస్ ఏంటైతే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో ప్రాబ్లమ్స్ తెలుసుకోండి. స్కూల్లో పిల్లలు పొద్దున్న మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ వచ్చినంత వరకు పిల్లలు ఎక్కడ ఉంటారు, ఎక్కువగా స్కూల్లో ఉంటారు. ఆ స్కూల్ యాజమాన్యాన్ని కూడా మనం నమ్మలేకపోతున్నాం. రీసెంట్గా చూసాం, చిన్న పిల్ల మీద అత్యాచారం జరిగింది. అలా ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలకి రక్షణ అనేది లేదు. అంటే ఆడపిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులుగా మీరు అడగాల్సిన 3 క్వశ్చన్స్ ఏంటి అంటే, ఎవరితో మాట్లాడావు, ఏం తిన్నావు, ఎవరైనా ఏమైనా ఇచ్చారా, ఈరోజు ఎవరితో ఏమైనా అడిగారా, నిన్నేమైనా అడిగారా అనేది మనం 3 క్వశ్చన్స్ అయితే పిల్లల్ని అడగాలండి. ఎందుకంటే పిల్లలు చెప్పుకోలేకపోతారు, వాళ్ళ మనసులో ఏదో స్ట్రగుల్ అవుతారు, ఏదో బాధ ఉంటుంది. మనం వాళ్ళని నెమ్మదిగా కూర్చోబెట్టి మనం మాట్లాడగలగాలి. ఒక ఫ్రెండ్లీగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ వాళ్ళని అడగగలిగితే తల్లిదండ్రులుగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చినప్పుడు నీకు ఎన్ని టెస్ట్లు అయ్యాయి, ప్రతి తండ్రి అడిగే క్వశ్చన్, ఎక్కువగా తల్లులు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీకు ఎన్ని టెస్ట్లు అయ్యాయి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏం రాసావు, బాగా రాసావా, బాగా రాయలేదా, రాయకపోతే నువ్వు చదవలేదు కదా, నిన్న ఫోన్ ఆడావు కదా, ఇలాంటివి అడుగుతారు తప్ప స్కూల్కి వెళ్ళాక ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందమ్మా అని పిల్లల్ని అడగగలగాలండి. అంటే రోజు వాళ్ళంతసేపు స్కూల్లో స్పెండ్ చేస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అయినా కూడా మనం అడగగలిగితే తల్లిదండ్రులుగా సక్సెస్ అవుతారు. అంటే కొంతైనా వాళ్ళ బాధ అంతా చెప్పుకోగలుగుతారు. పక్కన పిల్లల్ని పడుకుంటూ వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ, నానా ఈరోజు ఏం కావాలి, ఈరోజు నీకు ఏమైనా చాక్లెట్ కావాలా, నీకు ఏదైనా గిఫ్ట్ కావాలా, ఈరోజు ఏం జరిగిందమ్మా, ఈరోజు అంతా నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకు ఏదైనా బాధ ఉందా, నీ ఫ్రెండ్స్ నీతో మాట్లాడలేదా అని మనం అడగగలగాలి. అలా అడిగితే కొంతైనా ఓపెన్ అవుతారు పిల్లలు. అంటే ఆడపిల్లలు ఈ రోజుల్లో చాలామంది చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. అంటే చెప్పుకోలేకపోతున్నారు, ఎన్నో రీల్స్లో చూస్తున్నారు. అంటే ఎగ్జాంపుల్గా మనకి కనపడేలాగా కొన్ని రీల్స్ చేస్తున్నారు చాలామంది. అంటే ఆడపిల్లలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం కొన్ని రీల్స్ చేస్తున్నారు. అది మంచిదే, కానీ ఆ రీల్స్ కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సక్రమంగా అడగగలగాలి, సక్రమంగా మనం నేర్పించగలగాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఉంటాయి, అవి నేర్పించాలి పిల్లలకి. మీలో కానీ అలాంటివి ఏవైనా మీ పిల్లల్లో అలాంటి ఇష్యూస్ ఉంటే, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే హోప్తో రండి, సక్సెస్తో వెళ్ళండి. మీ డాక్టర్ ఝాన్సీ మీకు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది. థ్యాంక్ యూ.